ఇంగ్లీష్ లాంగ్వేజ్ను ఒక పద్ధతిగా ఒక సిస్టమ్ ప్రకారం నేర్చుకుంటే అసలు అది ఎంత ఈజీ అనేటువంటిది మీరు ఈ వీడియో చూసినాక మీకు అర్థమవుతుంది. అంటే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, మనం లాంగ్వేజ్ ఎక్కడి నుంచి నేర్చుకోవడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, దానికి ఉన్నటువంటి ఫార్మేట్ ఏంటిది అనేటువంటిది తెలుసుకోబోతున్నాం. అది తెలుసుకుంటే ఇంత ఈజీనా అని మీరు చెప్పగలుగుతారు. రైట్, ఒకసారి నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇది మీకు స్పోకెన్ ఇంగ్లీష్కే కావచ్చు, రిటర్న్ ఇంగ్లీష్కే కావచ్చు, రైట్, దేనికైనా సరే నేర్చుకునే పద్ధతిని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ గమనించండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ తీసుకుందాం, ఒక స్టేట్మెంట్ తీసుకుందాం. ఇంకో నేను ఇక్కడ ఆల్రెడీ అది తీసుకొని ఉన్నాను. ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక వాక్యం గమనించండి. ఐ ఈట్ ఏ మ్యాంగో. ఇంగ్లీష్లో మీనింగ్ఫుల్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ ఫ్రేమింగ్ ఈ విధంగా ఉంటుంది. అంటే నేను మ్యాంగో తింటాను అని అర్థం. అంటే ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను ఒక మ్యాంగో తింటాను అని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? ఐ ఈట్ ఏ మ్యాంగో. సో ఆ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అయిందో ఇప్పుడు గమనించండి. ఐ అనేటువంటిది ఏంటిదంటే సబ్జెక్ట్ అవుతుంది, ఈట్ అనేటువంటిది వర్బ్ అవుతుంది, ఏ మ్యాంగో అనేటువంటిది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని నిర్మించాలంటే మొదట మనం నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్ అంటే ఏంటిదనేది నేర్చుకోవాలి. అంటే ఇంగ్లీష్ సెంటెన్స్ స్టార్ట్ చేయాలంటే దీంతో స్టార్ట్ చేస్తున్నాం కదా, కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిదో నేర్చుకోవాలి, తర్వాత వర్బ్ నేర్చుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ నేర్చుకోవాలి. అయితే ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సబ్జెక్టు వర్బ్ నేర్చుకుంటే ఆబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది వస్తుంది. సో ఇది అనమాట, ఇది ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఉన్నటువంటి పద్ధతి. రైట్, అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నేను చెప్తా అవి ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు. తర్వాత వర్బ్ నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకుంటే 70% ఇంగ్లీష్ మీకు వచ్చినట్టే. తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది ఇది నేర్చుకుంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేను వివరిస్తాను, గమనించండి. మొదట ఏం నేర్చుకోవాలి? మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ స్టూడెంట్స్ కావచ్చు, మొదట వారికి సబ్జెక్ట్ అంటే ఏంటిది, సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి, ఏం ఉపయోగిస్తాం అనేటువంటిది నేర్పండి. నేను ఇక్కడ ఆల్రెడీ అవి కూడా మెన్షన్ చేశాను. మొదట మనం పిల్లలకు నేర్పాల్సింది లేదా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలి. అదేంటిదంటే సబ్జెక్ట్లో నౌన్ ఉంటుంది లేదా ప్రొనౌన్ ఉంటుంది, ఈ రెండే ఉంటాయి. ఈ రెండు నేర్చుకుంటే నౌను ప్రొనౌన్ సబ్జెక్ట్ నేర్చుకున్నట్టే. అంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కావచ్చు, రాయడానికి కావచ్చు, మీకు మెయిన్ పార్ట్ అయిపోయినట్టే. ఆ సబ్జెక్ట్ కింద ఏమేమి నేర్చుకుంటాం మనం? నౌను ప్రొనౌన్, ఈ రెండే టాపిక్లు. నౌన్లో ఏమేమి నేర్చుకుంటామంటే నౌన్ అంటే పేర్లకు సంబంధించినది. రైట్, అందులో మనం పిల్లలకు కావచ్చు, మీరు కావచ్చు నేర్చుకోవాల్సింది ఏంటిదంటే ఫ్యామిలీ రిలేషన్ వర్డ్స్, అంటే బ్రదర్, సిస్టర్, వాటి యొక్క పేర్లు. తర్వాత ఫ్రూట్స్ నేమ్స్ నేర్చుకుంటాం, ఫర్నిచర్ నేర్చుకుంటాం పేర్లు, యానిమల్ నేమ్స్ నేర్చుకుంటాం. రైట్, అదేవిధంగా సింగులర్ నౌను, ప్లూరల్ నౌన్స్ గురించి నేర్చుకుంటాం. ఇంకా మనకున్నటువంటి సొంత పేర్లు నేర్చుకుంటాం. అవి తెలిస్తే చాలు, మొదటిది అయిపోయినట్టే. ఏమేమి అవి? మనకున్నటువంటి పేర్లు, అదేవిధంగా ఫ్యామిలీలో అత్తనేమనాలి, అక్కనేమనాలి, అమ్మనేమనాలి, అటువంటి అవి కూడా నౌన్గా ఉపయోగిస్తాం కాబట్టి నేర్చుకోవాలి. సో ఆ విధంగా అంటే మదర్, ఫాదర్, సిస్టర్, ఆ విధంగా నేర్చుకుంటాం. ఫ్రూట్స్ నేమ్స్ కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ నేమ్స్ కూడా నేర్చుకోవాలి. ఫర్నిచర్ యొక్క పేర్లు, ఓకే, సామాగ్రి యొక్క పేర్లు కూడా నేర్చుకోవాలి, సామాన్లు. తర్వాత యానిమల్ నేమ్స్ కూడా మనం లాంగ్వేజ్లో ఉపయోగిస్తాం కాబట్టి అవి కూడా ఇంగ్లీష్లో ఏమంటాం అనేది నేర్చుకోవాలి. తర్వాత వాటి యొక్క సింగులర్, డాగ్ ఉంటే ఒకటి ఉంటేనేమో డాగ్ అంటాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే డాగ్స్ అంటాం. సో ఆ విధంగా అవి కూడా నేర్చుకోవాలి. సో అవి నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేటువంటిది మనం నేర్చుకున్నట్టే. అంటే ఇంగ్లీష్లో ఒక వాక్యాన్ని నిర్మించడానికి ఉండాల్సినటువంటి మొదటి స్టెప్ను మనం నేర్చుకున్నట్టు. ఇక ప్రొనౌన్లు అయితే ఏమేమి ఉంటాయి? ప్రొనౌన్లో ఐ ఉంటుంది, వి ఉంటుంది, యు ఉంటుంది, అదేవిధంగా దే,
హీ, షీ, ఇట్. సో ఇవి ప్రొనౌన్లో నేర్చుకుంటాం మనం. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు నీవు లేదా మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇది లేదా అది. సో అవి కూడా మనం సబ్జెక్ట్గా ఉపయోగిస్తాం కాబట్టి, రైట్, సబ్జెక్ట్గా ఉపయోగిస్తాం కాబట్టి వాటిని కూడా మనము కంపల్సరీ నేర్చుకోవాలి, రైట్, ఇది నేర్చుకోవాలి. అదేవిధంగా వీటికి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఉందనుకోండి, దానికి ఆబ్జెక్టివ్గా మీ వస్తుంది. వీక్ అయితేనేమో, ఒక్క నిమిషం ఇక్కడ ఇది రబ్ చేస్తాను, వీక్ అయితేనేమో అజ్ రాస్తాం. నెక్స్ట్ యూకి అయితే యూనే ఉంటుంది. నెక్స్ట్ దేకు దెమ్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ హీకి హిమ్ ఉంటుంది, షీకి హర్ ఉంటుంది, ఇట్కు ఇట్టే ఉంటుంది. సో ఈ ఆబ్జెక్టివ్ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ నేర్చుకోవాలి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి కావచ్చు, రాయడానికి కావచ్చు మొదటి భాగం అయిపోయినట్టే, రైట్. సో ఇక్కడ మరొక్కసారి బ్రీఫ్గా చెప్తాను, గమనించండి. మనము ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఏమేం కావాలని నేర్చుకున్నాము? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ మూడు ఉంటే ఇంగ్లీష్లో అర్థవంతమైన సెంటెన్స్ ఫ్రేమ్ అవుతుంది. సో సబ్జెక్టు అంటే ఫస్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ గురించి కనుక మనం నేర్చుకుంటే సబ్జెక్ట్గా ఏమేమి ఉపయోగిస్తాం? నౌన్ ఉపయోగిస్తాం, ప్రొనౌన్ ఉపయోగిస్తాం. నౌన్ అంటే పేర్లు, అంటే మన సొంత పేర్లు కావచ్చు, రిలేషన్ పేర్స్ కావచ్చు, ఫ్రూట్స్ నేమ్స్ కావచ్చు, ఫర్నిచర్ నేమ్ కావచ్చు, యానిమల్ నేమ్స్ కావచ్చు, అవన్నీ కూడా సబ్జెక్ట్గా ఉపయోగిస్తాం కాబట్టి ఇది నేర్చుకోవాలి. ప్రొనౌన్కు సంబంధించి మనకున్నటువంటి ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవి. మరియు ఆబ్జెక్టివ్ కూడా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే వాక్య నిర్మాణంలో మొదటి భాగం అయిపోయినట్టు, రైట్. వాక్య నిర్మాణంలో మొదటి భాగం అయిపోయినట్టు. దాని తర్వాత అంటే ఇప్పుడు ఒక వాక్యాన్ని నిర్మించాలంటే మొదటిది మనం నేర్చుకున్నాం, మొదటి పార్ట్. ఇప్పుడు దాని తర్వాత వాక్య నిర్మాణంలో ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటి అనుకున్నాము? వర్బ్. వర్బ్ గురించి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యం తర్వాత సబ్జెక్ట్ తర్వాత మనం వర్బ్ ఉపయోగించాలి. పని జరుగుతుంది అని చెప్పడానికి వర్బ్ ఉపయోగించాలి కాబట్టి వర్బ్ను కూడా నేర్చుకొని ఉండాలి. అందులో ఏమేమి నేర్చుకుంటామంటే మనము గమనించండి, వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. ఇందులో అంటే డూ, డిడ్, డన్. డూ అంటే చేయడం, డిడ్ అంటే చేశాను, ఓకే, డన్ అంటే ఇంతకు ముందే చేశాను అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాము, రైట్. సో అయితే ఇవి నేర్చుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు ఏంటిదంటే కాలాల గురించి చెప్పడానికి. అంటే నేను నిన్న చేశానంటే ఐ డిడ్ ఎస్టర్డే, నేను ఇవాళ చేస్తా అంటే ఐ డూ, నేను రేపు చేస్తా అంటే ఐ విల్ డూ. సో ఈ విధంగా ఒక వాక్యాన్ని గతంలో జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా, రేపు జరుగుతుందా అనేటువంటిది చెప్పాలి అంటే మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటిది ఏంటిది? వర్బ్ ఫామ్స్ నేర్చుకోవాలి. వర్బ్ ఫామ్స్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ కూడా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, ఓకే, డూ, డస్, రైట్, డిడ్, ఇటువంటివన్నీ కూడా అవన్నీ కూడా మనము కంపల్సరీ నేర్చుకోవాలి. అప్పుడు వాక్య నిర్మాణానికి రెండో భాగం దాదాపుగా పూర్తయినట్టు. ఇంకా ఉంటాయి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి నేర్చుకోవాలి. అంటే ఐ తర్వాత మనం వర్బ్ ఉపయోగిస్తే ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఐ తర్వాత రైట్ రాస్తాం, వర్బ్ యొక్క మొదటి రూపం. అదే హీ రాస్తే హీ తర్వాత డస్ రాస్తాం లేదా రైట్స్ అని రాస్తాం. సో అటువంటి సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ గురించి మనం నేర్చుకోవాలి. ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ గురించి నా ఛానల్లో కంప్లీట్గా వీడియో కలదు, కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడవచ్చు. అదేవిధంగా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా నేర్చుకోవాలి. తర్వాత ఫ్రేమింగ్ క్వశ్చన్స్, ఎస్ నో క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేయడం కూడా నేర్చుకోవాలి. అంటే ఆన్సర్ చెప్పడమే కాకుండా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి క్వశ్చన్ అడగడం వస్తే చాలు, లాంగ్వేజ్ వచ్చినట్టే, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినట్టే. సో ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా నేర్చుకోవాలి, రైట్. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే హెల్పింగ్ వర్బ్కు సంబంధించి వర్బ్ ఫామ్స్ నేర్చుకొని ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ను ఎక్కడ ఉపయోగించాలి, మరియు సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఇంతవరకు వర్బ్లో నేర్చుకుంటే చాలు మనం. అప్పుడు మనకు సెకండ్ పార్ట్ ఆటోమేటిక్గా అయిపోయినట్టే. అంటే దాదాపుగా 70% మనకు ఇంగ్లీష్ వచ్చినట్టే, రైట్. దీని తర్వాత
సబ్జెక్ట్ మనం సెంటెన్స్ నిర్మాణంలో మూడో భాగమైనటువంటిది, చివరి భాగమైనటువంటిది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కూడా నేర్చుకుంటే ఇంకా మన లాంగ్వేజ్ ఫ్రూట్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ మనం ఇక్కడ సబ్జెక్టు వర్బ్ దగ్గరనే ఆల్రెడీ మనకు 70% అయిపోతుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఇవి రెండు ప్రాక్టీస్ అయ్యేలోపే ఆబ్జెక్ట్ మనకు ఆటోమేటిక్గా మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. అయితే ఆబ్జెక్ట్లో కూడా నేను గైడ్ చేసినటువంటి కొన్ని అంశాలు ఏంటిదంటే ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, ఇక్కడ మ్యాంగో, ఐ ఈట్ మ్యాంగో అనొచ్చు, అలా కాకుండా ఏ మ్యాంగో అనాలి. సో ఆ విధంగా అంటే ఆర్టికల్స్ ఏ అండ్ ద ఎలా ఉపయోగించాలి అనేటువంటిది నేర్చుకోవాలి. తర్వాత ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి. ప్రిపోజిషన్స్ అంటే ఇన్, ఇంటూ, ఆన్, విత్, బై అటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్, ఒక పుస్తకం టేబుల్ మీద ఉంది అని చెప్పాలి. అప్పుడు మనం మీద అని చెప్పేటువంటి పదం నేర్చుకోవాలంటే ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి, రైట్. కాబట్టి అక్కడ ఏం ఉపయోగిస్తాం, ఆన్ ఉపయోగిస్తాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఆ విధంగా జాయింట్ చేయడానికి వాటిని మీనింగ్ఫుల్గా చెప్పడానికి మనం వీటిని ఈ రెండింటిని మనం ఆబ్జెక్ట్లో నేర్చుకోవాలి. సో ఇక్కడ దాకా నేర్చుకుంటే దాదాపుగా మనకు ఎంత అంటే 80% ఇంగ్లీష్ మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా మీనింగ్ఫుల్ సెంటెన్సులు రాయడం కావచ్చు కంప్లీట్ అయినట్టుగా భావించాలి. దీనితో పాటు ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఏంటిదంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో ఏంటిదంటే అంటే ఆశ్చర్యం కలిగినప్పుడు ఎలా చెప్పాలి, సంతోషం కలిగినప్పుడు మనం ఇంగ్లీష్లో వాక్యాలను ఎలా చెప్పాలి, లేదా ఏదైనా లెటర్ రాసేటప్పుడు ఎలా చెప్పాలి అనేటువంటిది ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో నేర్చుకుంటాం. అదేవిధంగా ప్రశ్నించడం గురించి కూడా ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో కవర్ అవుతాయి కాబట్టి అవి కూడా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి లేదా రాయాలి అనుకున్నప్పుడు. తర్వాత క్వశ్చన్స్, ఇంగ్లీష్లో గమనించండి, క్వశ్చన్ అడగడం వచ్చిందంటే మీకు 100% ఇంగ్లీష్ వచ్చినట్టే. క్వశ్చన్ అడగడం రావాలి, రైట్. ఆన్సర్ మీరు ఎలా చెప్పినా కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ అడగడం అనేటువంటిది ఇంపార్టెన్స్. సో క్వశ్చన్ అడగడం కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. దాని తర్వాత యాక్టివైజ్, ప్యాసివైజ్ గురించి నేర్చుకోవాలి. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ గురించి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే ఒక భాష కంప్లీట్గా మనకు వచ్చినట్టు. సో అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి అంశం ఏంటిదంటే లాంగ్వేజ్ను నేర్చుకోవాలంటే మనం ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటిది నేర్చుకున్నాం. సో మొదట సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత వర్బ్ నేర్చుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఈ పద్ధతి ప్రకారం కనుక వెళ్తే మీరు ఈ లాంగ్వేజ్ను తప్పులు లేకుండా మాట్లాడడం కావచ్చు, రాయడం, మీనింగ్ఫుల్ సెంటెన్సులు రాయడం కావచ్చు, మీకు ఒక సిస్టమేటిక్గా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో మీరు నేర్చుకున్నట్టుగా భావించవచ్చు. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకునేటువంటి విధానం. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకొక విషయం ఏంటిదంటే ఈ అన్ని టాపిక్స్ గురించి నా ఛానల్లో కంప్లీట్ వీడియోస్ కలవు. ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్.